పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదో చేద్దామని ఆయన పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఆయన ఆ రోజున సమయం సరిపోదు, నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు ఆయన. ఆ రోజు 19లో ఆయన విడిగా పోటీ చేశారు. 24లో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు ఆయనకి సంఘీభావంగా వస్తే, నేను కోదాడ దగ్గర ఆయన వస్తే నేను వెళ్ళి కలిసా. అప్పుడు పొత్తు లేదు, నేను గన్నవరం ఇన్ఛార్జిని, ప్రకటించిన అభ్యర్థిని, అది ఇన్ఛార్జిని కూడా కాదు. లోకేష్ బాబు నేను పోటీ చేసేది నేనే, నాకు ఓటేయమని మల్లవల్లిలో చెప్పాడు. అసలు అలాంటి పరిస్థితుల్లో నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన రాజమండ్రి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, ఈ వయసులో ఈ రాష్ట్రానికి 45 సంవత్సరాలు చాకరీ చేసిన మనిషిని జైల్లో పెట్టే హింసత్వం, దుర్మార్గం, తప్పుడు కేసులతోని ఆయన ఎన్ని సీట్లు ఇస్తామని అడగకుండా, ఏం అడగకుండా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని అక్కడే అనౌన్స్ చేశాడు. ఆయన విమర్శిస్తూ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి, పోనీ అదన్నా స్టాండ్ అయ్యి ఉంటాడా, ఆయన మా కులపాడు అంటాడు. మళ్ళీ నేను క్యాస్టుల జోలికి వెళ్ళను, రాజకీయాల్లో హుందాగా ఉండాలి, మా కులం ఆయన కాబట్టి, అంటే మీ కులం అయితే విమర్శిస్తావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన మంచితనం, నువ్వేదో చేగువీరాన్ని నువ్వు అనుకుని మాట్లాడితే కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక చిటికేస్తే జనసేన జంజీస్ తాట తెస్తారు. మనం కూడా రాజకీయాల్లో ఉంది మంచి చేయడానికి జనాలు, ఆడిని తిట్టి ఈయన్ని తిట్టి కార్యకర్తలను తిట్టినట్టుగా వాళ్ళు నాయకులు, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి, చైర్కి గౌరవం ఇవ్వాలి, నాయకులకు గౌరవం ఇవ్వాలి, అనవసరమైన కరెక్ట్ భాష వాడాలి. ఈ పనికిమాలిన కావాలి అసలు ఎందుకో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు.